దీక్ష దివస్ సందర్భంగా తెలంగాణ భవన్కి వచ్చారు. మనతో పాటు సాయి చంద్ వైఫ్ రజనీ ఉన్నారు. చూస్తున్న దీక్ష దివస్ సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? సాయి చంద్ లేని లోటు ఎట్లా ఉంది? లోటు అయితే అది ఎప్పుడూ ఉండేది. ఈరోజు ఈ ఒక్క సందర్భంలోనో ఇంకో సందర్భంలోనే అని కాదు. తెలంగాణ గడ్డ మీద ఈయన లేని లోటు అనేది నేను చెప్పడం అనేం కాదు, సహజంగా అందరికీ తెలిసింది. అంటే తెలంగాణ ఆటపాటకు సంబంధించి ప్రతి సందర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ లేడు. ఇంత మంచి సంబరాలు జరుగుతున్నాయి దీక్ష దివస్ సంబంధించి. ఈ సంబరాలు అనే కంటే చరిత్రను మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సమాజం ఇప్పుడున్న ప్రభుత్వంలో సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో అయితే లేదు. ఇక భావవ్యాప్తికి తెలంగాణ కళలు, సంస్కృతి, పాటలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాయి ఈ ఉద్యమంలో అనేది, తర్వాత 10 ఏళ్ల పాటు అభివృద్ధి ప్రతంలో పాట అనేది ముఖ్యంగా సాయి చంద్ తన గొంతుతో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాడు అనేది యావత్ తెలంగాణలో ప్రతి పల్లెలో ఒక పార్టీ శ్రేణులకు కాదు ప్రతి ఒక్కరికి తెలిసిందే. లేకపోవడం అనేది మాకెంత లోటో తెలంగాణ సమాజానికి కూడా అంతే లోటు. సాయి చంద్ తో కేసీఆర్ గారు ఎట్లా ఉండే వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో అనురాగం ఎట్లా ఉండదు? ఒకటండి, కేసీఆర్ గారిని చూసే ఇన్స్పైర్ అయ్యి ఎన్నో పాటలు అల్లి తెలంగాణ ఉద్యమంలో ముందుకు కలిసిన వాడు సాయి చంద్. సరే, ఉద్యమ నేపథ్యంలో కొన్ని వందల మందిని, లక్షల మందిని తయారు చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నప్పటికీ సాయి చంద్ లాంటి ఒక కళాకారుడు ఇంకా బలంగా పనిచేయగలిగిండు అంటే ఆ గొప్పతనం అనేది కేసీఆర్ గారిది అని చెప్పొచ్చు. ఇప్పుడు కేసీఆర్ అనే మొక్కను మొలవనీయను, కేసీఆర్ అనే లేకుండా చరిత్ర లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు మొక్క అని మాట్లాడిరంటే దానికి మించిన అల్పబుద్ధి ఇంకొకటి లేదండి. ఎందుకంటే మహావృక్షం అది. కలుపు మొక్కలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. అటువంటి కలుపు మొక్క లాంటిది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. అటువంటి కలుపు మొక్కను మేము పీకేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజమే వాళ్ళు పడుతున్న ఇబ్బందులే, ప్రజలు పడుతున్న ఇబ్బందులే ఆ కలుపు మొక్కను తీసివేసే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అల్పులు ఏమైనా మాట్లాడతారండి, పని కదా చూపించేది ఫైనల్ గా. చరిత్ర తెలంగాణకు సంబంధించి మీరు చరిత్ర కేసీఆర్ తెలంగాణ చరిత్ర అంటున్నాడు. అసలు కేసీఆర్ చరిత్ర తెలంగాణలో లేకుండా చేస్తా అంటున్నాడు. ఒకటండి, చరిత్రలో అందరూ పేజీలు రాసుకుంటారు, కేసీఆర్ గారు మాత్రం చరిత్రనే సృష్టించారు. చరిత్రనే మలుపు తిప్పిన రోజు అని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎన్నో ఉద్యమాలను చూసాం. నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలను చూసాం. అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని కూడా చూసాం. కానీ ఒక బలమైన నాయకుడు ఒక రాజకీయ వ్యూహం చేసి, ఒక ధైర్యం చేసి ముందలకెళ్ళి ఒక ఉద్యమాన్ని నడిపిస్తే ఏ రకంగా ఉంటుంది అనేది తెలంగాణ సమాజం ఇప్పుడు చూస్తుంది. కాబట్టి ఒక నాయకుడు ఫెయిల్ అయ్యి ఎప్పుడు కానీ ప్రజల ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుల వల్లనే ద్రోహం జరిగింది. కాబట్టి మలిదశ ఉద్యమము ఈ రకంగా సక్సెస్ కావడానికి ముఖ్య కారణం కేసీఆర్ గారి రాజకీయ చతురత, ధైర్యము. ఆ రకంగా ఈ రోజు మలుపు తిరగని ఒక రోజును క్రియేట్ చేసి యావత్ తెలంగాణ సమాజానికి మొత్తం తెలంగాణ సోయిని కలిగించింది చూడండి. అటువంటి గొప్ప ఘన చరిత్ర కేసీఆర్ గారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, టీఆర్ఎస్ కేసీఆర్ చేసింది ఏం లేదని అంటున్నారు. ఒకటండి, తెలంగాణ ఈ జనరేషన్ కి తెలంగాణ అనేది ప్రాముఖ్యం ఎంత అనేది మొట్టమొదటి అడుగు వేసింది కేసీఆర్ గారు. ఒకవేళ ఉద్యమమే లేకపోతే, అడగకపోతే, ఆ సోయి ప్రజలలో రాకపోతే సోనియా గాంధీ గారు ఎలా ఇచ్చేవారండి? ఒకటి. రెండవది, ఇంత ఉద్యమాన్ని తట్టుకోలేకనే కదా ఢిల్లీ మెడలు వంచింది. కాబట్టి అక్కడ సోనియా గాంధీ గారున్నా ఇంకొకరున్నా ఇచ్చి తీరాల్సిందే. ఇచ్చే వరకు కేసీఆర్ గారు కొట్లాడేవారు. కేసీఆర్ అనేది ఒక చరిత్ర అని చెప్పేసి ఎంతమంది రేవంత్ రెడ్డి వచ్చినా కేసీఆర్ అనే తెలంగాణకు ఒక చరిత్ర అని చెప్పేసి ఆ చరిత్రను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుండి వేరు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ రెండు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి సాయి చంద్ వైఫ్ అయితే రజనీ చెప్తున్నారు. సాయి చంద్ కూడా చాలా వరకు ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేసీఆర్ కూడా అదే గుర్తింపు చూసి సాయి చంద్ను గుర్తించడం జరిగింది. సో కేసీఆర్ ఏదైతే సాయి చంద్కు చాలా వరకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఆటపాటల ద్వారా కూడా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి, తెలంగాణ కళాకారులకు సంబంధించి కూడా తమంతు పాత్ర పోషించారని చెప్పేసి సాయి చంద్ వైఫ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సురేష్, పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.